ఏపీ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ రోజు ఆయన శాసనసభలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ రెండో రోజు ఉదయం 10:30కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిన్న ప్రమాణం చేయని వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇక ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరును ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ప్రకటిస్తారు. ఆ తర్వాత స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు అయ్యన్న పాత్రుడు. సభాపతి ఎన్నిక ప్రకటన తర్వాత ఆయన్నను గౌరవప్రదంగా స్పీకర్ చైర్లలో కూర్చోబెట్టనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తుంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఉదయం వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్తున్నారు. స్పీకర్ బాధ్యతల స్వీకారం కార్యక్రమానికి దూరంగా ఉండాలని నేడు జగన్ పులివెందుల వెళుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు నేడు ఏపీ శాసనసభాపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. స్పీకర్గా ఎన్నికైన వ్యక్తిని అధికార విపక్ష నేతలు కలిసి ఆయన స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. అయితే స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. అందుకే నేడు జగన్ పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి జగన్ పులివెందులు వెళ్తారు. 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ రోజు శాసనసభలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ రెండో రోజు ఉదయం 10:30కు అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిన్న ప్రమాణం చేయని వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించనున్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ఎన్నిక లాంఛనంగానే ఏకగ్రీవంగానే పూర్తయినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఎంపిక పట్లనే స్పీకర్ అభ్యర్థిగా అయ్యన్న పాత్రుడు ఎంపికనే అంటే ప్రశ్నించినటువంటి విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు స్పీకర్ ఎన్నిక తర్వాత ఆ కార్యక్రమాన్ని స్పీకర్కి సంబంధించినటువంటి బాధ్యతల స్వీకారాన్ని తప్పించుకోవటం కోసమే పులివెందులు వెళ్తుంటారనేటువంటి రాజకీయ చర్చ మాత్రం తీవ్రంగా ఉంది. అదే అంశానికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే స్పీకర్ని సహజంగా స్పీకర్ ఎంపిక జరిగిన తర్వాత స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత స్పీకర్కి పేరుని ఎప్పుడైతే ప్రొటెం స్పీకర్ ప్రకటిస్తారో అదే సందర్భంలో స్పీకర్ శాసనసభ సచివాలయం లేదా పార్లమెంట్ సచివాలయం నుంచి నోటిఫికేషన్ వచ్చి ఆ నోటిఫికేషన్ తర్వాత ఎన్నిక కార్యక్రమాన్ని అంతా నిర్వహించిన తర్వాత ఎన్నికకు సంబంధించినటువంటి అంశాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తారో అప్పుడు సభానాయకుడితో పాటు సభలో ఉన్నటువంటి మిగతా సభ్యులు కూడా మిగతా పార్టీల నాయకులు కూడా తోడుకొని వెళ్ళి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం అనే ఒక సాంప్రదాయం అయితే ఉంది. ఆ సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తారు అనేటటువంటి అంశం ఏదైతే ఊహాగానం ఉందో దాని చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అవాయిడ్ చేస్తూ స్పీకర్ బాధ్యతల స్వీకారాన్ని అవాయిడ్ చేయాలనేది ఖచ్చితంగా అనుకున్నారనేది ఒక అంశం ఉంది. వీటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలు వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలను చూస్తే స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎంపికనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఆయన చాలా దుడుకు స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అని, అదే సందర్భంలో ఆయన తనను ఉద్దేశించి తనని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ మాట్లాడినటువంటి సందర్భం చూసాం. అయితే దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ గతంలో శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం వ్యవహారాన్ని తమ్మినేని సీతారాం ఒక సామాజిక వర్గాన్ని కొంతమంది నాయకులని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వాన్ని జనసేన నాయకత్వాన్ని విమర్శించటం ఎగతాళి చేయటం వ్యక్తిత్వ హననానికి పాల్పడటం లాంటి వ్యాఖ్యల్ని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు కీలకంగా తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇస్తుంది. ఈ మొత్తం చర్చలో
ఎవరి పాత్ర ఏంటి, ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారనే అంశం కంటే కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చలో ఉన్నటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు శాసనసభని అవాయిడ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో శాసనసభ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడితో ఎలా వ్యవహరిస్తారు, స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డితో ఎలా వ్యవహరిస్తారనేదే ఆసక్తిదాయకంగా ఉన్నటువంటి చర్చగా చెప్పాలి. అరవింద్, అలాగే స్పీకర్ బాధ్యతల స్వీకారం కార్యక్రమానికి వైసీపీ దూరంగా ఉన్న నేపథ్యంలో ఇటు టీడీపీ ఏమన్నా కౌంటర్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? వైసీపీ దూరంగా ఉంది అని చెప్పడానికి మనం అటువంటి ప్రకటన ఏమి వైసీపీ నుంచి రాకపోయినప్పటికీ ప్రధాన నాయకుడిగా అంటే వైసీపీకి 11 మంది సభ్యులకి నాయకుడిగా, సభానాయకుడిగా ఉన్నటువంటి సభాపక్ష నాయకుడిగా అంటే వైసీపీ పక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదే రోజు పులివెందుల పర్యటనకు వెళ్ళటం మాత్రం రకరకాల చర్చలకి, అనుమానాలకి దారితీస్తుందని చెప్పక తప్పదు సుజాత. రైట్, థ్యాంక్ యూ అరవింద్.